జిల్లా వైద్య అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎంసీహెచ్ బ్లాక్ నందు ఒక్కరోజు లైంగిక వేధింపులపైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వైద్య అధికారి ఆర్ వెంకటరమణ, ఆర్బీఎస్కే సమన్వయకర్త డాక్టర్ కాంతారావు మాట్లాడుతూ చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, వారిపైన లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకూడదని సూచించారు. అలాగే చిన్న పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలని, వారిపైన ఎవరైనా లైంగిక వేధింపులు జరిగితే వారి యొక్క తల్లిదండ్రులకు చెప్పడానికి వీలుగా ఉండేటట్లు వారితో స్నేహపూర్వకంగా ఉండాలని తెలియజేశారు. మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలను గుర్తించి స్నేహపూర్వకంగా వారితో మాట్లాడి ఏవైనా లైంగిక సంబంధిత అత్యాచారాలకు గురై ఉంటే వారికి న్యాయం చేయాలని మరియు ఫోక్సో చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎవరికైనా సమస్య అనిపించినప్పుడు చైల్డ్ లైన్ నంబర్ 1098-181-100 నంబర్లకు కాల్ చేస్తే పిల్లలను సంరక్షించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అనంతపురం చైల్డ్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ సిరిగిరి సుందర్రావు, రాజశేఖర్ రెడ్డి సైకాలజిస్ట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ ప్రతినిధులు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ సిఎస్ఏ అంటే పిల్లలలో ఈ లైంగిక వేధింపులకు గురి కావడము, తద్వారా ఈ ఫోక్సో చట్టం గురించి అవగాహన కార్యక్రమం ముఖ్యంగా జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లకు ఐసిడిఎస్, పోలీసు, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మా సైకాలజిస్టులు, మా డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా హాజరయ్యారు. అందులో ముఖ్యంగా పసిపిల్లలలో, మహిళల్లో, గర్ల్స్ చిన్న చిన్న పిల్లలలో ఈ సెక్సువల్ అబ్యూస్ అంటే లైంగిక వేధింపులకు గురి కావడం, తద్వారా వారు మానసికంగా ఎంతో వేదన చెందడము, తద్వారంగా ఆరోగ్యం పాడు కావడము, ఇవన్నిటినీ తీసుకొని వారికి మంచిగా అంటే ప్రజల్లో అవగాహన కల్పించి చేయకుండా ఆపడం ఒక పక్క అయితే, చేసి జరిగిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఈరోజు క్షుణ్ణంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఐసిడి డిపార్ట్మెంట్ ద్వారా, మా డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా విస్తృతంగా జిల్లాలో అన్ని చోట్ల అన్ని ప్లాట్ఫామ్ మీద అన్ని మీటింగ్లో దీని గురించి చెప్పడము, ఫోక్సో చట్టం గురించి అవగాహన కల్పించడము, అలాగే సెక్సువల్ అబ్యూస్ అనే పిల్లల్లో జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా దీన్ని ముఖ్యంగా అరికట్టడానికి మనంతో ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు మీటింగ్ లో అందరికీ కూడా చర్చ జరిగింది. తద్వారా మరింతగా అన్ని చోట్ల కూడా దీని గురించి మాట్లాడము, తర్వాత పిల్లలలో ఎటువంటి లైంగిక వేధింపులు జరగకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. దానికి సంబంధించి చట్టం కూడా స్ట్రిక్ట్ గా ఉంది. కాబట్టి అందరికీ కూడా ఇది అవగాహన కల్పించడానికి ఈ రోజు ఒక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశాము అన్ని రకాల డిపార్ట్మెంట్ల యొక్క ఆఫీసర్లతో. కాబట్టి అందరూ కూడా దీంట్లో ఆ ప్రజల్లో కూడా మరింత అవగాహన పెంచి ఇటువంటి మన నంద్యాల జిల్లా జరగకోకుండా కాపాడుకోవాలని అందరినీ కోరుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సిరిగిరి సుందరరావు. అనంతపురం నుంచి ఇక్కడికి టీఓటీగా వచ్చాను. ఈరోజు మెయిన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ గురించి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి, జేజేబీ డిపార్ట్మెంట్కి, స్కూల్ డిపార్ట్మెంట్కి, ఆల్ లైన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. మన భారతదేశంలో ఎంతో మంది బాలికలు ఈ చైల్డ్ సెక్స్ అబ్యూజ్ ను ఎన్నో రకాలుగా ఫేస్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కు వివరంగా అందించడం జరిగింది. వీరందరికీ కూడా అవగాహన కల్పించాం. కాబట్టి ప్రతి మండలానికి వెళ్ళి వీరు అక్కడ ఉండేటువంటి స్కూల్స్ కి, అంగన్వాడీస్ కి, పిల్లలకు, సమాజానికి ఈ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ గురించి అవగాహన కల్పిస్తారని నమ్ముతున్నాను.